30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్పై తీర్పు రిజర్వ్ చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు తెలిపింది. అలాగే ఈడీ కేసులో మే 6న బెయిల్పై తీర్పు ఇవ్వనుంది. కవితకు బెయిల్ ఇవ్వద్దంటూ విచారణ సంస్థలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్పై మే 6న తీర్పు ఇవ్వనుంది. దీంతో ఆమె మరిన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే ఆమె తన పిల్లల పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా రెగ్యులర్ బెయిల్పై ధర్మాసనం విచారించింది. దీనిపై తీర్పు మే 7న వెలువరించనుంది. కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణకు రాగా ఈడీ వాదనలు వినిపించింది. సెక్షన్ 19 కింద కవితను చట్టబద్ధంగా అరెస్టు చేశామని, అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ పేర్కొంది. అలాగే కేసుకు సంబంధించి మరికొన్ని వివరాలను ఈడీ తరపున న్యాయవాది కోర్టు ముందుంచారు. దాదాపు 2 గంటల పాటు ఈడీ తరపున న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును స్పెషల్ కోర్టు రిజర్వ్ చేస్తుంది. ఏప్రిల్ 26లోగా కవిత తరపు న్యాయవాది రిజైండర్ దాఖలు చేయనున్నారు. కవితను సెక్షన్ 19 కింద చట్టబద్ధంగా అరెస్టు చేశామని, అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. 581 కోట్ల రూపాయలు హోల్సేల్ వ్యాపారులు సంపాదించారని, 5 నుంచి 12% కమిషన్ పెంచారన్నారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ పాలసీలో ఇండో స్పిరిట్ కు మేజర్ షేర్ దక్కిందని, దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని చెప్పారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై కథ నడిపారన్నారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని, అసాధారణ లాభాలు గడించారని కోర్టుకు విన్నవించారు. బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారన్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కు బెయిల్ దక్కలేదని కోర్టుకు తెలిపారు. ఇక ఈడీ వాదనలపై రిజైండర్ను ఏప్రిల్ 26లోగా లిఖితపూర్వకంగా దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు కవిత న్యాయవాదులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.